తెలంగాణకు షాక్ ఇస్తున్న సార్, మ్యాపింగ్ లో ఎగిరిపోయిన 2 కోట్ల ఓట్లు. మీ ఓటు భద్రమేనా లేక ఏ నిమిషాన ఎగిరిపోతుందోనని భయంగా ఉందా? అయితే మీరు మీరేనని నిరూపించుకోవడానికి అవసరమైన ఆధారాల్ని సిద్ధం చేసుకోండి. లేకపోతే ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందో అర్థమవ్వాలంటే ఈ స్టోరీని చివరి దాకా చూడండి. తెలంగాణలో సుమారు 57% మంది ఓటర్ల భవితవ్యం క్వశ్చన్ మార్క్లో పడింది. ఇటువంటి వాళ్ళంతా తగిన ఆధారాలు చూపించలేకపోతే ఓటు వేసే అర్హతను పూర్తిగా కోల్పోతారు. అవును, ఇది నిజమే. ఒక వారంలో స్పెషల్ ఇంటిగ్రేటెడ్ రివిజన్ అదే సర్చ్ జరగబోతోంది. దానికి గ్రౌండ్ వర్క్ గా ఓటర్ల జాబితా మ్యాపింగ్ జరిగింది. 2002 నాటి రికార్డులతో లేటెస్ట్ ఓటర్ల జాబితాను టాలీ చేయడంతో రాష్ట్రంలో ఉన్న దాదాపు సగానికి పైగా ఓట్లు గల్లంతయ్యే ప్రమాదంలో పడిపోయాయి. అసలు సర్ ప్రక్రియ పూర్తిగా మొదలవక ముందే ఓటర్ల గుండెల్లో రైళ్లు పరిగెట్టించే వార్త ఇది. మ్యాపింగ్ పేరుతో జరుగుతున్న తంతు చూస్తుంటే అసలు మనం ఓటర్లమా కాదా అన్న అనుమానం రాకమాందు. బి అలర్ట్. రాష్ట్రంలో ఉన్నది మొత్తం 3.38 కోట్ల మంది ఓటర్లు. మ్యాపింగ్ ప్రక్రియ పూర్తి చేసిన తర్వాత ఇందులో దాదాపు 1.91 కోట్ల మంది ఓటర్లు సస్పెక్టెడ్ లిస్ట్ లో చేరిపోయారు. అంటే అనుమానితుల జాబితా అన్నమాట. 2022 నాటి ఓటర్ల లిస్టుతో లేటెస్ట్ లిస్టును టాలీ చేస్తారు. ఇందులో పేర్లు, అడ్రస్లు టాలీ అవ్వకపోతే డాక్యుమెంట్స్ చూపించాల్సిందే. సరే, ఈ మ్యాపింగ్ లో పోయిన వాళ్ళు 1.91 కోట్ల ఓటర్ల. ఇవన్నీ అధికారిక వర్గాల ద్వారా అందిన లెక్కలే. వీళ్ళంతా తమ ఓటు హక్కును నిలుపుకోవడానికి మళ్ళీ ఐడి ప్రూఫ్ చూపించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. వినడానికి విడ్డూరంగా ఉన్న ఇదే పచ్చి నిజం. 2002 నాటి ఓటర్ రికార్డ్స్ తో పోలిస్తే 30% మ్యాపింగ్ జరగలేదని తేలింది. ఈ మ్యాపింగ్ ఏ యాప్ ద్వారా చేసుంటారు? ఓటర్ పేరులో చిన్న స్పెల్లింగ్ మిస్టేక్ కనిపించినా ఆ పేరు పూర్తిగా ఎగిరిపోతుంది. చిరునామాలు కరెక్ట్ గా ఉండాలి. ఎస్, అడ్రసెస్, ఏజ్ లెక్కలు సరిపోవాలి. మైలైతే ఇంటి పేర్లతో తేడా ఉంటే లిస్ట్లో నుంచి అవుటే. మొత్తానికి మ్యాపింగ్ పుణ్యవా అంటూ ఏకంగా 1 కోటి మందికి పైగా ఓటర్లు అన్మ్యాపింగ్ జాబితాలోకి వెళ్ళిపోయారు. పోనీ మ్యాపింగ్ అయినా 2.36 కోట్ల మందిలోనైనా అంత సవ్యంగా ఉందా అంటే అందులో సుమారు 89 లక్షల మంది వివరాల్లో పోలెడు లోపాలుంటాయి. ఫాల్స్. 5-6 జిల్లాల్లో లక్షలాది మంది ఓటర్లు డాక్యుమెంట్స్ పట్టుకుని ఆఫీసు చుట్టూ తిరగాల్సిన పరిస్థితి వచ్చింది. పేదలు, వలస కూలీలు ఎక్కువగా ఉండే నారాయణపేట, నిర్మల్ లాంటి ప్రాంతాల్లో ఈ మ్యాపింగ్ లోపాల శాతం మరీ దారుణంగా ఉంది. ఒక్క మల్కాజ్గిరి, మేడ్చల్ జిల్లాల్లోనే 8.38 లక్షల మంది తప్పుల జాబితాలో పడ్డారు. ఇంటింటికి తిరగాల్సిన వాళ్ళు ఏ చెట్టు కింద కూర్చుని మ్యాపింగ్ చేశారో కానీ ఇప్పుడు మాత్రం సామాన్యుడు తన ఆధార్, పాన్ కార్డులు పట్టుకొని ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన కర్మ పట్టింది. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్లో గతంలో బీహార్, పశ్చిమ బెంగాల్, అస్సాంలలో ఇటువంటి అనుభవాలే ఎదురయ్యాయి. ఒక్కో రాష్ట్రంలో కనీసం 1 కోటి మంది ఓటర్లు లిస్టులోంచి ఎగిరిపోయారు. పశ్చిమ బెంగాల్లోనే సుమారు 38 లక్షల మంది ఓటు వేసే అర్హత కోల్పోవటం ఈ మధ్య మనం చూసాం. సరిగ్గా ఇటువంటి పరిస్థితే తెలంగాణలో కూడా తప్పదని ముందే తెలుసు. అందువల్లనే అధికారిక కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్తో పాటు మజ్లిస్ పార్టీ కూడా పోలింగ్ బూత్ల వారీగా ఏజెంట్స్ను పెట్టుకున్నాయి కూడా. వారికి శిక్షణ కూడా ఇచ్చి ఓట్లు గల్లంతవ్వకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. అయితే ఇంత భారీ సంఖ్యలో ఓట్లు కేవలం మ్యాపింగ్ దశలోనే అనుమానిత ఓటర్ల జాబితాలోకి, అంటే సస్పెక్టెడ్ ఓటర్స్ లిస్ట్ అన్నమాట, ఈ జాబితాలోకి చేరిపోవడం ఆందోళన కలిగించేటువంటి అంశమే. ఒకవైపు పారదర్శకమైన, అంటే ట్రాన్స్పరెంట్ ఓటర్ల జాబితా కోసం ఈ ప్రక్రియ అంటూ అధికారులు చెప్తున్నారు. మరోవైపు క్షేత్రస్థాయిలో జరిగిన అధికారుల నిర్లక్ష్యానికి సామాన్యుడు బలి కావాల్సి వస్తోంది.
ఈ డిజిటల్ యుగంలో కూడా సగానికి సగం మంది ఓటర్ల డేటాను తప్పుల తడగ్గా మ్యాపింగ్ చేయటం వెనుక ఉన్న రాజకీయ అంతర్యం ఏంటి? పొలిటికల్ స్ట్రాటజీ. పత్రాలు సమర్పించకపోతే ఏళ్ల తరబడి, సంవత్సరాల తరబడి ఇక్కడే ఉంటున్న నిజమైన ఓటర్ కూడా తన ఓటును కోల్పోక తప్పదా? తెలంగాణ ప్రజలు ఎవరి ఓటును వాళ్ళే కాపాడుకోవాలి. లేకపోతే ఈ పొలిటికల్ సిస్టమ్ సింపుల్ గా మీ పేరును డిలీట్ చేసి పారేస్తుంది. జాగ్రత్త. ఎ స్టిచ్ ఇన్ టైం సేవ్స్ 9.